పరిణామాలే ఎదురవుతాయి. రైట్, ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్పండి, అసలు ఈ గురుకులాలు జరుగుతున్న ఘటనలు రాజకీయం అవడానికి కారణం ఏంటంటారు? ప్రకాష్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేసి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సార్ చెప్పండి, వినిపిస్తోంది. సారీ ఇంతకుముందు పెద్దలు చెప్పినారు 17 రూపాయలు భోజనం అని. సరే 17 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ గత అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్లలో ఒక వాగ్దానం చేసింది మేడం. వాళ్ళ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా రాసుకున్నారు. తెలంగాణలో విద్యాశాఖ కేటాయించే బడ్జెట్ ను 6% నుంచి 15% పెంచుతాము, బడ్జెట్ లో అలొకేషన్ పెంచుతామని. 6% నుంచి 15% కాదు కదా, 5.38 5.5 తగ్గించేసినారు. అంటే క్వాంటిటీ పెరిగింది, మీ బడ్జెట్ యొక్క ప్రతిపాదన పెరిగింది. పర్సెంటేజ్ అంటే 2 లక్షలు ఉన్నప్పుడు 6% అంటే 12,000 అవుతాయి. అది 3 లక్షలు ఉన్నప్పుడు 6% అంటే అది 18,000 అవుతాయి. కానీ పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు. అమౌంట్ పెరిగిండొచ్చు కానీ పర్సెంటేజ్ తగ్గింది. కాబట్టి పెరుగుతున్నటువంటి అవసరాలు, జీతాలు, ఇంక్రిమెంట్స్, డిఏలు, టీచర్లకు ఇవ్వాల్సిన జీతాలు, టీచర్లకు ఇవ్వాల్సిన డిఏలు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు బడ్జెట్ యొక్క ప్రమాణం పెరుగుతున్నా కూడా పర్సెంటేజ్ అక్కడే ఉండేసరికి దానివల్ల విద్యాశాఖకు వచ్చేటువంటి లాభం అంటే విద్యాశాఖకు వచ్చేటువంటి బడ్జెట్ తగ్గిపోయింది అనేటువంటి ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు టీచర్లను కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, గత ప్రభుత్వం కూడా అంతే, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసింది. మామూలుగా కాదు, మామూలుగా మేము గురుకులాలు పెట్టామని ఒక్కటి తప్పిస్తే స్కూల్స్ ని బంద్ చేయడము, స్కూల్స్ ని 6,000 స్కూల్స్ రేషన్ పేరు మీద 6,000 స్కూల్స్ ని తగ్గించడము. 6,000 స్కూల్స్ అంటే ఆ స్కూల్లో పిల్లలు లేరు, ఇది ఒక బహానా. 6 మంది పిల్లలు లేరు, 10 మంది పిల్లలు లేరు, 3 పిల్లలు ఉన్నారు, ఒకటే. అప్పుడు మనం టీవీలో చూస్తుంటాం, ఇలాంటి ఛానల్స్ చూపిస్తుంటాయి, ఒకటే విద్యార్థి ఉన్నాడు, ఒకటే టీచర్ ఉన్నారు, ఇటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయని. బట్ అక్కడ స్కూల్స్ లో పిల్లలు రావడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలా, అదేవిధంగా వచ్చిన పిల్లలకు ఏ విధమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలా, ఈ అంశంలో కూడా ప్రభుత్వం ఇక టీచర్లకు పెట్టి మీరు లేకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం ఒక బెదిరించిన కార్యక్రమం కూడా చేశారు గత ప్రభుత్వం. అంటే ఇప్పుడు మనం మర్చిపోతాం, 10 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి మరి మర్చిపోతాం, కానీ అది జరిగింది. 6,000 స్కూల్స్ ను రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ పేరు మీద తగ్గించేశారు. అట్ ది సేమ్ టైం అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మేడం, అందరూ 2 పార్టీలు చెప్తూనే ఉన్నాయి, 10 ఏళ్ళు 12 ఏళ్ళు గడుస్తుంది, మేము 10,000 టీచర్లను నింపామన్నారు. సంతోషం మేడం, 10,000 టీచర్లు నింపారు, సంతోషం అనగానే మెచ్చుకున్నారు కదా అంటారు. ఎంత మంది టీచర్లు రిటైర్ అయినారు ఈ 10 ఏళ్లలో ఒకసారి లెక్క తీయాలి మేడం. రిటైర్ అయిన టీచర్లు ఎంతమంది, మీరు రిక్రూట్ చేసిన ఎంతమంది అనేటువంటిది లెక్క తీస్తే రిటైర్ అయింది ఎక్కువ, రిక్రూటేషన్ తక్కువ. మీరు మేనిఫెస్టో కూడా చెప్పారు, ఏ సంవత్సరం ఆ సంవత్సరం 6 నెలలకు ఒకసారి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరినీ వెంటనే నింపుతాము అన్నారు. వెంటనే నింపే కార్యక్రమం ఏంటంటే ఎప్పుడు రిటైర్ అయితే అప్పుడు నింపాలి. స్కూల్ టీచర్ లేకుండా స్కూల్ నడవదు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ లేకపోతే ప్రైవేట్ స్కూల్కి పిల్లలు పోతారు. ప్రైవేట్ స్కూల్కి పోతే పేదలు వాళ్ళ ఫీజు కట్టిపోవాలి, 500 1000 రూపాయలు నెలకు 2,000 తినడానికే తిండి లేకుండా ఉన్నటువంటి సమాజంలో ఈ 1000-2,000 ఫీజులు కట్టి పోవడం అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఒక సమస్య ఉంది మేడం. ప్రైవేట్ స్కూళ్ళలో సమస్య ఏంటంటే వాళ్ళకు కూడా టీచర్ల జీతాలు పెరగాలి. జీతాలు పెరిగినప్పుడు పిల్లల యొక్క ఫీజు పెరుగుతుంది. అందుకోసం అని అయితే చాలా సందర్భాలలో ప్రభుత్వాలు చెప్పే లెక్క ఏంటంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కానీ అది పంట నష్టంతో కాదన్నారు. కరెక్ట్, రైతుల పిల్లలు చదువుకునేటప్పుడు రైతులకు వచ్చేటువంటి లాభం పెరగకపోతే, రైతులకు వచ్చేటువంటి ఆదాయం పెరగకపోతే వాళ్ళ పిల్లలకు ఫీజులు మాత్రం పెంచుకోవాలి. డాక్టర్ల ఫీజులు పెరగాలి, స్కూళ్ళ ఫీజులు పెరగాలి, చదివించడం కోసం అప్పులు చేయాలి, ఇంజనీరింగ్ చదివించాలంటే అప్పులు చేయాలి. అప్పులు చేస్తే అప్పులకు వడ్డీకి వడ్డీ అవుతుంది, రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది పంట నష్టంతో జరిగిందా, రైతు నష్టంతో జరిగిందా అంటే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. పంటకు లాభం పంటకు సరైన ఆదాయం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు. ఈరోజు కాలేజీల పరిస్థితి అంతే, స్కూళ్ళ పరిస్థితి అంతే మేడం. అందుకోసమనే ఎడ్యుకేషన్ కు మనం ఇస్తున్నాం, బాగా డబ్బులు ఇస్తున్నాం, పర్సెంటేజ్ పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెంచని కారణంగా ఈ గురుకుల పాఠశాలల్లో వారు చెప్పినట్టుగా ఈ 17 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది, 17 రూపాయలు కరెక్ట్ చెప్పాలంటే ఒక చిన్న బన్ను రాదు మేడం. ఈ రోజున ఒక మంచి బేకరీలో ఒక బన్ను రాదు. సాయంత్రం దాకా భోజనం సంగతి దేవుని కనుక ఒక కరెక్ట్ చెప్పాలంటే మనం ఒక హోటల్లో, ఒక మామూలు హోటల్లో కాఫీ తాగడానికి పోతే ఈరోజు 100 రూపాయలు 70 రూపాయలు. ఇది ఈ రోజునటువంటి రేట్లు అట్లాగే ఉన్నాయి కదా, మనం చేసేది ఏం లేదు కదా. కాబట్టి దానికి తగ్గట్టుగా బడ్జెట్ పెంచకపోతే ఇటువంటి సమస్యలు వస్తాయి. మనం ప్రమాణం పెంచుతున్నాం, మేము ఎన్ని స్కూల్ పెంచినాం, అన్ని స్కూల్ పెంచినామన్నా పెంచిన స్కూళ్ళకు అనుగుణంగా బడ్జెట్ పెంచకపోతే
జరిగే పరిస్థితులు ఇవే. వాటిపై మళ్ళీ మళ్ళీ చర్చించుకుంటాం, ఇంకా కూడా చర్చించుకుంటాం. ఇది ఆగిపోదు, ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి ఇది ఆగిపోయేది కాదు. ఇది చర్చించుకుంటూనే ఉంటాం, ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఈ చర్చకు మేము అయితే దీంట్లో ఒక నేను చెప్పేది పాయింట్ ఏంటంటే, నిన్న టిఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం, చాలా అద్భుతంగా. ఎందుకంటే వెనకటికి తెలంగాణలో సామెత ఉంది, 1000 ఎలుకలను తిన్న పిల్లి అంట తీర్థయాత్రలకు పోయినాయి, పుణ్యం కోసం పోయింది అన్నట్టుగా. మీరు 10 సంవత్సరాల్లో తెలంగాణలో విద్యారంగాన్ని విధ్వంసం చేసి, నేను విధ్వంసం అనే పదం ఉపయోగిస్తున్నాను మేడం. అంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించి